హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాదిరి ఛానల్. ఈరోజు ఫ్రిడ్జ్ అంతా వెతకగా నాకు వంకాయలు ఒకటే కనిపించినాయి అనమాట. ఆ వంకాయలతో ఏదైనా టేస్టీగా కర్రీ చేద్దామని చెప్పేసి అని నేనైతే వంకాయలు కట్ చేసి పెట్టాను. మా వారు ఉండి వంకాయల అని చెప్పేసి అన్నారు. రెగ్యులర్గా చేసే కర్రీనే కదా, అందులో ఏం స్పెషల్ ఉందిలే అన్నారు. సో నేనైతే ఉండి ఏం చేశాను, వంకాయలు బొంబిడి చేపలు చేద్దామని చెప్పేసి అయితే నేను వెతికేసాను. బొంబిడి చేపలు ఇంట్లో డబ్బాలో ఎక్కడో పెట్టాను కదా అని చెప్పేసి అని వెతికితే దొరికిపోయాయి అనమాట లక్కీగా. అయితే ఇప్పుడైతే నేను వంకాయలు బొంబిడి చేపలు అయితే చేశాను అనమాట. చూస్తున్నారు కదా, వంకాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేసేసుకున్నాను. ఏ చేపల కర్రీలోకైనా కొద్దిగా చింతపండు వేస్తే ఆ కర్రీ టేస్ట్ భలే చాలా బాగా టేస్టీగా అవుతుందన్నమాట. సో ఆ చింతపండు వేసేసి ఉప్పు కారం వేసేసిన తర్వాత మగ్గి లోపల ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, బొంబిడి చేపలు ఫస్టే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను నేను. చూస్తుంటే అయితే నోరు ఊరిపోతుందనమాట. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఉట్టియే కూడా తినేసేయచ్చు, ఎందుకంటే బాగా కడిగి ఆయిల్లో బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఈ వీడియో